హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే పాయల్ రాజ్పుత్ లేటెస్ట్గా నటించిన సినిమా అయిన రక్షణ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ జూన్ 7th 2024లో థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కాకపోతే యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డైరెక్టర్ బై ప్రదీప్. ఈ మూవీ యాక్షన్ అండ్ థ్రిల్లర్. యాక్షన్ పరంగా సెకండ్ హాఫ్ చాలా మందికి అయితే నచ్చుతుంది. కాకపోతే ఈ సినిమా చూస్తూ ఉంటే లేటెస్ట్గా వచ్చిన కాజల్ అగర్వాల్ గారిది సత్యభామ, అలాగే చాందిని చౌదరి గారిది ఏవం, ఈ రెండు సినిమాలు చూసినట్టయితే అనిపించాయి. యాజ్ ఇట్ ఈజ్ అయితే ఇన్వెస్టిగేషన్ అయితే సేమ్ అయితే ఉంటుంది. కాకపోతే క్లైమాక్స్లో కొద్ది వరకు ట్విస్ట్ నచ్చుతుందని చెప్పుకోవచ్చు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, హీరోయిన్ అయిన పాయల్ రాజ్పుత్ అలియాస్ ఏసీపీ కిరణ్. ఏసీపీ కిరణ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి కిరణ్ ముందే సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఇలా ఎప్పుడైతే ఆ అమ్మాయి చనిపోతుందో అప్పటి నుంచి సిటీలో చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. మరి ఎందుకని అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు, వీరి వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనేది ఏసీపీ కిరణ్ అయినా ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. సినిమా చూస్తూ ఉంటే భయ్య సెకండ్ హాఫ్ చాలామందికి అయితే నచ్చుతుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ 10 to 15 minutes వరకు చాలా వరకు ల్యాగ్ అయితే అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే పాయల్ ఏసీపీగా అయ్యి ఎందుకని అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు, వారి వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనేది ఇన్వెస్టిగేషన్ చేయడం ఎప్పుడైతే మొదలు పెడుతూ ఉంటుందో అప్పటి నుంచి ప్రతి ఒక్క సీను థ్రిల్లర్గా మాత్రం ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ సినిమాలో మానస్ గారు ఒక థ్రిల్లర్ క్యారెక్టర్ అయితే నటించారు. ఆయన క్యారెక్టర్ వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. మానస్నే ఇంత ఒక క్రైమ్ క్యారెక్టర్లో చూపించారు అని అనుకుంటే మరొక విలని మాత్రం దానికి డబల్ అయితే చూపించారు. అంతేకాకుండా అమ్మాయిలు ఎందుకని చనిపోతున్నారు అనేది రీజన్ తెలిసినప్పుడైతే చాలామంది అయితే షాక్ అవ్వకైతే తప్పదు. సినిమా మాత్రం చాలా వరకు అయితే నచ్చింది భయ్య. ఈ సినిమాలో కామెడీ అండ్ సాంగ్స్ పెద్దగా అయితే లేదు. కాకపోతే ఒకే ఒక సాంగ్ ఉంది, అది అలా వెళ్తూ ఉంటుంది. ఫైట్స్ విషయానికి వస్తే సినిమాలో ఒక 2 ఫైట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఫైట్ అయితే పాయల్ రాజ్పుత్ గారు అయితే చేస్తారు, అది మాత్రం చాలా వరకు అయితే నచ్చుతుంది. అలాగే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే స్టోరీ రొటీనే, కానీ అవుట్పుట్ మాత్రం చాలా వరకు అయితే యూనిక్ అయితే అనిపించింది. సెకండ్ హాఫ్ నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, అంతేకాకుండా ఇన్వెస్టిగేషన్ చేయడం, ఎప్పుడైతే పాయల్ రాజ్పుత్ ఏసీపీగా ప్రమోషన్ అయ్యి తన వర్క్ చేస్తూ ఉంటుందో ఆ సమయంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంతేకాకుండా స్పెషల్గా చేసే ఇన్వెస్టిగేషన్ ప్రతి ఒక్కరికైతే నచ్చుతూ ఉంటుంది. ఈ అమ్మాయిలు చనిపోవడానికి ఒక కారణం అయితే తెలుస్తుంది, కానీ దాని తర్వాత మరలా వచ్చే ట్విస్ట్ మాత్రం ప్రతి ఒక్కరికైతే నచ్చక తప్పదు. మానస్ ఈ సినిమాలో ఒక క్రైమ్ క్యారెక్టర్లో అయితే నటించాడు. నిజంగా ఆయన క్యారెక్టర్ మాత్రం చాలా బాగా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే చాలా వరకు బోరింగ్ అయితే అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. అలాగే ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే, అంతేకాకుండా ఈ సినిమా చూస్తుంటే 1-2 సినిమాలు అయితే గుర్తుకు రాకైతే తప్పదు. కొన్ని సీన్స్ ఆ సినిమా నుంచి ఈ సినిమాకి కాపీ కొట్టారైతే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే కొన్ని అనవసరమైన స్టోరీస్, అలాగే క్యారెక్టర్స్ అయితే యాడ్ చేశారు, అది కూడా ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా లాజిక్ లేని సీన్స్ కూడా ఉంటాయి భయ్య. కాకపోతే పెద్దగా కాదు, 1-2 లాజిక్ లేని సీన్స్ అయితే ఉంటాయి, అవి కూడా మీకైతే నచ్చదు. చాలా వరకు బోరింగ్ అంటే మాత్రం సినిమాటోగ్రఫీ చూస్తూ ఉంటే ఒక లో బడ్జెట్ సినిమా చూసినట్టయితే అనిపిస్తూ ఉంటుంది. ఆ కెమెరా యాంగిల్ పర్ఫెక్ట్గా అయితే తీయలేదు. చాలా వరకు మంచి సీన్స్ మాత్రం ఆ కెమెరా వర్క్తో అయితే పోగొట్టారని చెప్పుకోవచ్చు. ఇవి మాత్రం మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. మరి ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఎలాంటి వల్గర్ సీన్స్ అండ్ వల్గర్ డైలాగ్స్ ఒకటి కూడా అయితే ఉండదు. వన్ టైం వాచ్. కొన్ని సీన్స్ అయితే ప్రతి ఒక్కరికైతే నచ్చుతాయి. ఇప్పుడు చూసుకుంటే అయితే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సెకండ్ హాఫ్ మాత్రం ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రక్షణ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.